రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఒక అమ్మాయి కథ, అర్చన. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో వెంకట్రావు పార్వతి అనే దంపతులు నివసించేవారు. వెంకట్రావు ఆ ఊర్లోనే పెద్ద భూస్వామి. అతను చాలా ముక్కుసూటి మనిషి. సమాజంలో తనకు పలుకుబడి, డబ్బు, హోదా ఉండటంతో అతను ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు. ఇంట్లో తాను చెప్పిందే వేదం. వెంకట్రావు పార్వతిలకు ఒక్కగానొక్క కూతురు అర్చన. వారికి తమ కూతురంటే పంచప్రాణాలు. అర్చన మెడిసిన్ చదువుతుంది. అర్చనకు డాక్టర్ అవ్వాలనే కోరిక. ఇటు పార్వతి అన్నయ్య పేరు సీనయ్య. సీనయ్య భార్య కొడుకు రాజేష్కి జన్మనిచ్చి పురిట్లోనే తను చాలిస్తుంది. సీనయ్య కూలి పని చేస్తూ తన కొడుకును ఇంటర్మీడియట్ వరకు చదివిస్తాడు. ఈ విధముగా జరుగుతుండగా సీనయ్య అనారోగ్యంతో మరణిస్తాడు. అమ్మా, చిన్నప్పుడే బావ అమ్మను కోల్పోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. తను ఒంటరివాడయ్యాడు. 10 మందికి అన్నం పెట్టగలిగే స్తోమత ఉన్న మనం బావను నిర్లక్ష్యం చేయడం సరికాదమ్మా. నువ్వు నాన్నగారితో మాట్లాడి ఒప్పించి బావని మన దగ్గరనే ఉంచుకుందాం. నీకు తెలియదమ్మా, మీ నాన్నగారికి మా వాళ్ళంటే ఎంత చిన్న చూపు. అలాంటి దిక్కుమొక్కు లేని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడానికి మీ నాన్నకేమవసరం? అది కాదమ్మా, నువ్వు ఒక్కసారి అడిగి చూడు. బావుంటే ఇద్దరం కలిసి చదువుకుంటాం. పోనీ నేను నాన్నని అడగనా? వద్దమ్మా, నేనే నీ చేత అడిగించానని మీ నాన్న కోపగించుకుంటారు. పర్వాలేదమ్మా, నేను నాన్నగారిని ఒప్పిస్తాను. లేదమ్మా, నేనే సమయం చూసి మీ నాన్నగారితో మాట్లాడతాను. ఇలా ఒకరోజు, ఏవండి, మా అన్నయ్య చనిపోవడంతో మా అన్నయ్య కొడుకు రాజేష్ ఒంటరివాడైపోయాడు. వాడికి చదివే స్తోమత లేక చదువు మానేసి కూలి పనికి వెళ్తున్నాడంట. వాడిని మన ఇంట్లోనే ఉంచుకొని చదివించి వాడికొక దారి చూపిద్దామండి. వాడిక్కడికెందుకు? మన ఇల్లేమైనా ధర్మసత్రమా? ఎవరు పడితే వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి? అది కాదండి, ఎదిగిన కుర్రవాడు. ఇంట్లో మీరు తప్ప మగ మనిషి లేరు. కాస్త ఆ పనికి ఈ పనికి సాయంగా ఉంటాడు. ఇంతకీ వాడు మన ఇంట్లో తిన్నంత మాత్రాన మన ఆస్తేం కరిగిపోదు. తల్లి తండ్రి లేని వాడిని ఆదరించి అన్నం పెడితే పుణ్యమే కాని పాపం కాదండి. బావని రమ్మనండి నాన్న, మేమిద్దరం కలిసి చదువుకుంటాం. ఇంట్లో ఒంటరిగా నాకేమీ తోచడం లేదు. సరే, చూద్దాంలేమ్మా. ఆ రోజు రాత్రి రాజేష్ని రమ్మని కబురు పెట్టు. ఏదో తల్లిదండ్రులు లేరని కాస్త మనకి ఇంట్లో ఆసరాగా ఉంటాడని ఒప్పుకుంటున్నాను. అంతేగాని నా అన్న కొడుకని వాడిని నెత్తినెక్కించుకొని వాడి మీద ఆశలు, కోరికలు మాత్రం పెంచుకోకు. ఈ విధముగా జరుగుతుండగా రాజేష్ వెంకట్రావు ఇంటికి వస్తాడు. అర్చన, రాజేష్ ఇద్దరూ కలిసి చదువుకునేవారు. ఏంటి బావా, ఏమీ మాట్లాడవు? మనం మాట్లాడుకుంటూ ఉంటే మీ నాన్నగారు చూశారనుకో, మనం చదువుకోవట్లేదని తిడతారు. నువ్వు చదువుకో. అప్పుడు అక్కడికి వెంకట్రావు వస్తాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు కబుర్లేనా? చదువుకోండి. చూడు బాబు, నీ తల్లిదండ్రులు చనిపోయారని ఏదో జాలితో నీకు ఆశ్రయం కల్పించి చదివిస్తున్నాను. నువ్వు సమయం వృధా చేయక శ్రద్ధగా చదువుకో. అలాగే మామయ్య. ఈ విధముగా జరుగుతుండగా అర్చన, రాజేష్ ఒకరినొకరు ఇష్టపడతారు. రాజేష్ అర్చను తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? అర్చన, నీ కళ్ళు ఎంత బాగుంటాయో. నీ కళ్ళలోకి చూస్తూ నీ కనుపాప ఛాయలలో ఒదిగిపోవాలనిపిస్తుంది. నువ్వు చిత్రకారుడు చిత్రించిన చిత్రంలా అందంగా ఉన్నావు. పో బావా, నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు. ఇలా వారికి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. అర్చన, నా జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశవి, ఆనందానవి నువ్వే. నువ్వు కూడా లేకపోతే దానికి అర్థం లేదు. నువ్వు నాకు దూరమైతే నేను తట్టుకోలేను. నేను నీకు ఎందుకు దూరం అవుతాను బావా? ఎప్పుడూ నీతోనే ఉంటానుగా. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావుగా. బావా, నేనసలు పెళ్ళే చేసుకోను. చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వెంత పిచ్చిదాని అర్చన. మీ నాన్న నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి ఒక్కగానొక్క కూతురువి.
అపురూపంగా పెంచుకున్న నిన్ను దిక్కు మొక్కు లేని నాలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తాడా? నాకంత ఆశ లేదు. నాకు కేవలం నీ స్నేహం, అభిమానం, అది చాలు. నా అర్హతేంటో నాకు తెలుసు. అందని వాటి గురించి ఆశపడే దురాశపరుణ్ణి కాదు. అంతేనంటావా బావా? మీ నాన్న గురించి తెలిసిన నువ్వు మన పెళ్లి గురించి ఆశలు పెట్టుకోకు. నన్ను ఒక మంచి స్నేహితుడిగా చూడు. ఆ రోజు సాయంత్రం అర్చన ఇలా అనుకుంటుంది. మా నాన్నగారు నా అందానికి, డబ్బుకి, హోదాకి సరిపడే సంబంధం తీసుకొస్తారు. కానీ ఇంట్లో దిక్కు మొక్కు లేక పడి ఉన్న బావకిచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన ఎందుకు? ముందు ఇద్దరి చదువులు అవ్వాలి కదా. డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాక పెళ్లి చేసుకుంటే బావని చేసుకుంటాను. నాన్నకు నా చదువు పూర్తయ్యాక నా నిర్ణయం చెప్తాను. ఇప్పటి నుంచే ఇంట్లో గొడవలెందుకు అని అనుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక అర్చన ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేస్తుంది. ఇలా ఒకరోజు, బావా, నా ఎంబీబీఎస్ కోర్సు పూర్తయింది. మా నాన్నకి మన పెళ్లి గురించి చెప్పే ధైర్యం నాకు లేదు. నాకు డాక్టర్గా ఉద్యోగం వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మా నాన్నలు 4 రోజులు బాధపడతారు. ఆ తర్వాత వాళ్ళే మనని ఆదరిస్తారు. లేదు అర్చన, మీ నాన్న గురించి తెలిసి కూడా మనం ఈ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. నాలాంటి దిక్కు మొక్కు లేనివాడిని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు? ఉద్యోగం, ఆస్తి, అంతస్తు లేనివాడిని, నాలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేసుకోకు. బావా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను. మనిద్దరం పెళ్లి చేసుకున్నాక ఎవరు సంపాదిస్తే ఏంటి? మనం మీ అమ్మా నాన్నలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వేమి మాట్లాడకు. ఈ విధముగా జరుగుతుండగా ఇటు వెంకట్రావు తన కూతురుకు పెళ్లి సంబంధం కోసం పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి వెంకట్రావు గారు. పంతులు గారు, మా అమ్మాయి డాక్టర్, అల్లుడు గారు కూడా డాక్టర్ అయితే వాళ్ళకొక హాస్పిటల్ కట్టిస్తే కూతురు అల్లుడు హాస్పిటల్ చూసుకుంటూ కళ్ళ ముందే ఉంటారని నా ఆశ. నా కూతురికి ఒక మంచి సంబంధం చూడండి అంటూ ఫోటో వివరాలు పంతులు గారికి ఇస్తాడు. వెంకట్రావు గారు, మీకు మంచి సంబంధం చూశాక నేను కబురు చేస్తానండి. చూడమ్మా, మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమ్మా, నేనిప్పుడు పెళ్లి చేసుకోను. నాకు సంబంధాలు చూడొద్దని నాన్నగారికి చెప్పు. ఆ మెడికల్ ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నాకు తెలియదమ్మా. నువ్వేదైనా చెప్పాలనుకుంటే మీ నాన్నగారితో చెప్పు. మరునాడు ఉదయం, చూడమ్మా, నీకు పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి నీ ఫోటో డీటెయిల్స్ ఇచ్చాను. సంబంధాలు చూస్తున్నారు. అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. హౌస్ సర్జన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను. పెళ్ళయ్యాకే సర్జన్ చేయమ్మా. ఈలోపు సంబంధం కుదిరితే పెళ్లి జరిగాక సర్జన్ చేయడమో ప్రాక్టీస్ పెట్టుకోవడమో అది మీరిద్దరూ ఆలోచించుకోవచ్చు. ముందు అబ్బాయి వచ్చి చూసి వెళ్ళాక మిగతా విషయాలు చూద్దాం. అది కాదు నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదేంటమ్మా, 25 ఏళ్ల వయసొచ్చింది. ఏదో నీ చదువు పూర్తయ్యాక పెళ్లి చేద్దామని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. లేకపోతేనా ఎప్పుడో ఈ పాటికి నీ పెళ్లి జరిగిపోయేది. అప్పుడు వెంకట్రావు అర్చనను గమనిస్తూ, ఏంటమ్మా, అసలు నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కొలీగ్స్ ని ఎవరినైనా ప్రేమించావా? అదేం లేదు నాన్న. ఆ రోజు రాత్రి, అమ్మా, నేను పెళ్లి చేసుకోనంటే నాన్నగారు వినరేంటి? అదేంటి, మీ నాన్న దగ్గర ఏమీ మాట్లాడకుండా నాతో మాట్లాడితే ఏం లాభం? నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అప్పుడు అర్చన, బావా నేను ప్రేమించుకుంటున్నామని చెప్పుదామని నిర్ణయించుకుంటుంది. అమ్మా, నేను బావని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. నాన్నతో ఈ విషయం చెప్పు. ఈ మాటలు విన్న పార్వతి ఆశ్చర్యపోతుంది. అదేంటే, మీ నాన్న సంగతి తెలిసి కూడా బావని పెళ్లాడతానంటావా? నీకెంత ధైర్యం? ఈ విషయం తెలిస్తే మీ నాన్న ముందు నా ప్రాణం తీస్తారు, తర్వాత వాడి ప్రాణం తీస్తారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. రాజేష్ని ఇంట్లోకి తీసుకొచ్చే ముందే మీ నాన్న మరీ చెప్పాడు, మా అన్న కొడుకని, అతనిపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని. చూడమ్మా, బావపై ఎటువంటి ఆశలు పెట్టుకోకు. దయచేసి నా మాట వినమ్మా. మరునాడు ఉదయం
పార్వతి, అర్చన పెళ్లి విషయం గురించి ఏమైనా మాట్లాడిందా? అర్చన ఇప్పుడే పెళ్లి చేసుకోనంటుందండి. పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటుంది. సరే, నేను అడుగుతాలే. అర్చన, నిన్న రాత్రి మీ అమ్మతో పెళ్లి చేసుకోనని చెప్పావంట. అసలు కారణం ఏంటి చెప్పు. నాన్నగారు, ఉద్యోగం వచ్చాక నాకు నచ్చిన వాళ్ళని నేనే పెళ్లి చేసుకుంటాను. మీరు సంబంధాలు చూడకండి. అప్పుడు వెంకట్రావు కోపంతో, పార్వతి, రాజేష్ని ఇంట్లో ఉంచుకోకూడదని నేను నీకు ఆనాడే చెప్పాను. నాకు వీళ్ళిద్దరి వరుస చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుంది. ఏరా రాజేష్, అమ్మా నాన్న లేని వాడివని నిన్ను ఆదరించి చదువు చెప్పిస్తే తెన్నింటి వాసాలే లెక్క పెడతావా? మామయ్య గారు, నేను చేసిన తప్పేంటండి? నువ్వేం తప్పు చేశావా? అర్చన ఇప్పుడు పెళ్లి చేసుకోనంటుందిరా. పార్వతి, నీ అల్లుడు అమాయకుడు అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. నాన్న, మీరు బావను ఏమీ అనొద్దు. నేను పెళ్లి చేసుకోనంటే బావనెందుకు తిడుతున్నారు? నువ్వెందుకు పెళ్లి చేసుకోనంటున్నావో దానికి కారణం వీడేనని నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తికి వారసుడవుదామనుకుంటున్నాడు. మావయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అర్చనను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. అదేంటి బావా అలా మాట్లాడతావు? నాన్న, నేను బావను పెళ్లి చేసుకుంటాను. ఇందులో బావ ప్రమేయం ఏమీ లేదు. నాకు బావ అంటే ఇష్టం. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. రాజేష్, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో అని చెప్పి వెంకట్రావు అక్కడి నుండి వెళ్తాడు. అత్తయ్య గారు, ఎప్పటికైనా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టడం జరిగితే అది నేను ప్రయోజకుడినయ్యాకే. నా స్థితి చూసి మామయ్య అర్చనను తనకిచ్చి పెళ్లి చేయలేదని బాధపడే స్థితికి వస్తేనే నేను మీకు కనిపిస్తాను. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అర్చన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత జరిగే పరిణామాల గురించి తరువాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.